చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. బేబీస్ పిల్లలకి ఫుడ్ రెడీ చేసిన వ్లాగ్స్ కూడా చేసేవాళ్ళు కదా వాళ్ళకి అది స్టైలిష్ థింగర్ బుచ్చిలో ఎక్కువ చేసేదాన్ని. లంచ్ మెయిన్ లంచ్ ప్రిపేర్ చేయడం బాక్స్ కట్టేది. మా బుడ్డోడి స్కూల్ మీ పాపదండి అసలు చూడండి మాది ఇన్నో ఫ్లోర్, మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి. అవును, కార్స్ అన్ని చిన్న చిన్న బొమ్మల్లా చిన్న చిన్న వాటిలో కనిపిస్తాయి. చాలా ఎక్కువ హై రేజ్ ఉంటాయి అక్కడ, హై రేజ్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా వ్యూ. అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్ పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు అంత క్యూట్ గా. అంతే, అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది, మనం ఏదో చూసి మాట్లాడేద్దాం. సో వీడియోస్ అన్ని కూడా మీరే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు, మీరే అప్లోడింగ్ చేసుకునే అంతా నేనే చేసుకునేదాన్ని. ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేసేవారు అనమాట, థంబ్నెయిల్స్ కానీ. వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తెంగరది ఏది పడితే అది పెట్టేస్తుందని ఒక 4 సార్లు చెక్ చేస్తారనమాట. నేను జస్ట్ ఎడిట్ చేస్తాను, బట్ ఏంటంటే ఎలా ఉండేది అలాగా చెప్పేస్తాను అనమాట. ఈయనకి అదే భయం, ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది, పరువు తీసేస్తుంది ఒక దీంట్లో ఉండేది. సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి నాకు కూడా నెగిటివ్ కమెంట్స్. బట్ కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు, తీసేస్తారు అనమాట. మళ్ళీ నేను చూసి అంటే కొంచెం సెన్సిటివ్ నేను. సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలీదు, పాపులర్ అవుతామని తెలీదు. సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి, నెగిటివిటీని ఎలా తీసుకోవాలనేది ఎలా ఫేస్ చేయాలనేది నాకు స్టార్టింగ్లో అసలు తెలియదు. బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్దీ ఒక 100 కమెంట్స్లో ఒక్క కమెంట్, అది కూడా తక్కువే, ఒక 300-400 కమెంట్స్లో ఒక్క కమెంట్ అనుకోండి, చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి. అది నేను ఫస్ట్లో ఏంటంటే ఆ కమెంట్ చాలా, ఇప్పటికి కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా. సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట, ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న. అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు అలానే ఉంటుంది. నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట, అలాగే తీసుకుంటున్నారు. నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి, ఇది చాలు, ఇంతకన్నా ఏమొద్దు అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి, ఆ టైంకి కనుక మీరు ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే, వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో, మా ఇంటి దగ్గరే ఉంటారు, బ్యాంకాక్ పిల్ల తెలుసా, వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది, నన్ను ఏమైనా మాట్లాడమంటావా, మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో, ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా, కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా, అలా ఎందుకు 40 కిలోమీటర్లే కదా, రావచ్చు కదా నాకు అనేవాళ్ళు. చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్నీ ఇష్టమే, చాలా బాగా మాట్లాడతాను. అండ్ పట్టుకున్నానంటే వదలను, నాకన్నా మీకన్నా నేనే కొంచెం డేంజర్, అస్సలు వదలను, నన్ను వదిలిపెట్టానే నేను వదలను అలవాటు అయితే. స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి, చాలా మంది. నేను కూడా అడిగాను, గుర్తుందా మీకు? మీరు అడిగారు. నాకు ఎవరు తెలియదు అప్పట్లో ఎవరు తెలియదు, చాలా తక్కువ చూసేది. మీరు 2022లోనే నేను కూడా పింక్ చేశాను మీకు. 2022, 2023 అసలు 2 years ఫాలో అప్ చేశాను మీకు. చాలా మంది అడిగారు అనమాట, చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్. ఎందుకంటే చూసారా ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను, ఇక్కడ తిరగడం అవ్వట్లేదు నాకు. అయ్యో ముందే మాకు తెలుసు నుండి శుభ్రంగా నడిపించేసి చేసేసే వాళ్ళు. నేను పరిగెత్తించేస్తాను, కెమెరామెన్ పరిగెత్తలేరు, షేక్ అయిపోద్ది. మెయిన్ కొంచెం భయం ఉందండి. ఇప్పుడు ఇంకా ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా, తగ్గింది కొంచెం భయం, తగ్గింది. సర్లే సరదాగా ఒక ఇంటర్వ్యూ అయినా సరదాగా ఇద్దాం, మా కోరిక నెరవేర్చారు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సో అలా ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఇంకా వద్దమ్మా ఇంకా ఆపే ఛానల్ అనడం కానీ, లేకపోతే మీరు డ్రాప్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడు డాడీ అంటే బయటకి ఏది చెప్పరు, ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని చెప్పరు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఒక పద్ధతి గౌరవంతో పెరుగుతాం కదా, సో ఆ భయం నాలో నేనే అనుకునేదాన్ని అనమాట. అమ్మో డాడీ ఏమైనా అనుకుంటారేమో, అమ్మాయి ఇలా బయటకి పబ్లిక్లో కనిపిస్తుంది,
యూట్యూబ్లో కనిపిస్తుందంటే డాడీ ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఒక ఉండేది. అదే మైండ్ సెట్తో నన్ను నేను నాకు కొన్ని బార్డర్స్ లిమిట్స్ పెట్టుకున్నా అనమాట. ఇవి దాటకూడదు. ఎంత మనం బయట కంట్రీకి వెళ్ళినా కానీ మన పద్ధతి సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు. ఎందుకంటే మా పేరెంట్స్కి అది చాలా ఇష్టం అండ్ నాకు అది అలవాటు అయింది. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో అది మా హస్బెండ్ కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అది నీ ఇష్టం, నీకు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి బాగా సపోర్టివ్గా ఉంటారు ఆయన. అండ్ నా తమ్ముడు, మా తమ్ముడు కూడా బాగా, మా మదర్ కూడా, ఆవిడకి సరదాయే. ఎందుకంటే సర్లే అమ్మాయి మన దగ్గర లేనప్పుడు డాడీకి అంత టైం ఉండదులేండి చూసే అంత టైం. బట్ మమ్మీ ఏంటంటే ఇంకా అలాగా ఏం చేస్తున్నారు ఏంటి, ఓకే మనకి అప్డేట్ వస్తుంది అన్న ఇదిలో మమ్మీ ఇష్టపడేవారు. ఓకే బాగుంది, ఎప్పుడు నా కూతురు కనిపిస్తుంది కదా అన్న థాట్లో మదర్స్ ఉంటారు. మా తమ్ముడు కూడా చూసేవాడు. ఎందుకంటే ఆడికి మేనకోడలు అంటే పిచ్చి, చాలా ఇష్టం అనమాట ఆడికి. ఇంకా మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ ఇషిత కాబట్టి సో ఇంకా బాగా చాలా బుద్ధిగా బోండంలా ఉండేది, చాలా క్యూట్ గా ఉండేది అనమాట. అవునవునవును, అసలు ఎవ్వరు వదిలేవారు కాదు. సూపర్. అండ్ అలా జర్నీ అయింది, ఎవ్రీథింగ్ అంతా ఫైన్, చాలా కూల్. అండ్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు అని 23-24లో తెగ వైరల్ అయ్యింది. యాక్చువల్లీ నాకు కాల్ రాకముందే అందరూ ఎలా గెస్ట్ చేశారో నాకు తెలీదు. నేను ఇండియాకి వేరే పని మీద వచ్చా అనమాట. హాలిడే టైం మాకు అప్పుడు, ఈ జూలై ఆగస్ట్ ఆ టైంలో మనకి హాలిడేస్ ఇస్తారు పిల్లలకి అక్కడ. సో ఆ టైంలో ఇంకా ఇటు వచ్చాము. అప్పటికే మేమేంటంటే ఒక హౌస్ వెకేట్ చేసి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఇష్యూస్, అంటే వంట చేశానని చెప్పి ఏవో, ఆ వీడియో కూడా చూసాను. ఇంకా చిన్నది ఏమైనా అనిపించిందంటే వెంటనే అక్కడ వెకేట్ చేశారు. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లోనే తీసుకున్నారు కదా? ఆపోజిట్ కాదు, వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నుండే కొండల్స్ని చూసుకొని వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోయాం అనమాట. మన ఇండియన్ వంటకాలని ఎవరైతే రెస్ట్రిక్ట్ చేయరో అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాము. ఓకే ఓకే ఓకే, అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాం. పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా అన్న థాట్తో. యూజువల్గా ఇండియన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉండలేదు. రీసెంట్గా ఒక 2 years అయిందనమాట ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి. సర్లే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ, పిల్లలు కూడా ఉంటారు అండ్ వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బాగుంటది అని విన్నాను. విన్న తర్వాత సర్లే చూద్దాం, ఒక 1 year వెళ్దాము, ఎలా ఉంటుందో చూసి బాగుంటే ఉండొచ్చు లేకపోతే బయటకు వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా సెట్ అయింది. అంతవరకు మేము బయటే ఉండేవాళ్ళం, సిటీలోనే ఉండేవాళ్ళం, అందరికీ దూరంగా ఉండేవాళ్ళం. ఓన్లీ మా ఫ్యామిలీ, అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే అందులో తెలుగు పీపుల్ మేమే ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ థాయిస్ అండ్ ఫారినర్స్ ఉండేవాళ్ళం. బాబాయ్ అసలు టాస్క్ మీద టాస్క్ మీద. కానీ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా నేను థాయిలాండ్లో ఉన్నానా తెలియట్లేదు. అమ్మయ్య ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు బాగుంది ఏంటి అంటే ఇండియా కమ్యూనిటీకి వెళ్ళాక, ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళాక అంటే నాకు బ్లాగింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. నేను సిటీలో ఉండే టైంలో ఏంటంటే నాకు థాట్స్ చాలా డిఫరెంట్గా వచ్చేవి. అండ్ ఇలా బాల్కనీలోకి వెళ్ళి చూసాను అంటే ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త థాట్ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే దూరం అయిపోతున్నాయి అన్ని, మన కంటికి ఏం కనిపించదు కూడా. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది. సో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి బాగా రిలాక్స్ అయ్యాను. అందులోకి సిటీలో ఉండేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం కానీ, అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం కానీ, కొంతమంది ముందే మెయిల్ చేసి ఇలా కలుద్దాం అనుకుంటున్నామమ్మా, ఇలా యూఎస్ నుంచి వచ్చాము, దూరం నుంచి వచ్చాము, కొంచెం పెద్దవాళ్ళు అనమాట. అలా వచ్చి కొంచెం ముందే మెయిల్ అలా చేస్తే ఖచ్చితంగా మీట్ అయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం. అందరికీ గుర్తొచ్చేది మీరే ఆ టైంలో కదా. సో ఎక్కడి నుంచో వచ్చారు, సరదాగా కలుద్దాం అనుకుంటున్నారు, అది మన అదృష్టం అది అనుకొని మీట్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి కలిసేవాళ్ళం. ఎంతో మందిని కలిసాం అలాగా. చాలా హ్యాపీగా అనిపించేది. మేము కూడా ఇంటికి దూరంగా ఉంటాం కదా, చుట్టాలు ఆలు అంటే మాకు చాలా సరదా ఎవరైనా ఇంటికి వస్తే. సో అలా కలిసేవాళ్ళం. కొంతమంది ఏంటంటే తెలియకుండా వచ్చేసేవారు అనమాట, చెప్పకుండా.
మేబీ అంటే అడిగేవారేమో మరి ఇన్స్టాలో మెసేజెస్ అవి పెట్టేవారేమో, బట్ మనకి ఏంటంటే ఇంకా థౌసండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ అలా వస్తూనే ఉండేవి ఎవ్రీడే. సో అవన్నీ ఫిల్టర్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో మేబీ అలా రెస్పాండ్ అవ్వలేదని మరి అలా డైరెక్ట్గా వచ్చేసేవారు ఎలాగో తెలియదు, కానీ నైట్ 9 o'clockకి అలాగా పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చేది కూడా అనిపించింది. కానీ ఫస్ట్ భయం వేసింది, కాకపోతే మేము కిందకు వస్తామేమో, బయటకి వెళ్ళేటప్పుడైనా కనిపిస్తామేమో అని చెప్పి కమ్యూనిటీలో చూసేవాళ్ళు, ఎదురు చూసి 3-4 hours 7 o'clock 6 o'clock వచ్చి అలాగ 9-10 వరకు ఎదురు చూసి మేము ఎక్కడా దిగకపోయేసరికి ఇంకా సెక్యూరిటీకి అడిగి వాళ్ళు ఫుల్గా రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. లేదు అలా ఎలా చేయము అది ఇది చేసిన, లేదు తను ఇక్కడే ఉంటది, గోస్ట్ టవర్ పక్క బిల్డింగ్ ఇదే. ఆ గోస్ట్ టవర్ ని చూసి వచ్చారంట తను, వాళ్ళ బాల్కనీ నుండి గోస్ట్ టవర్ ని చూపించేవారు. సో ఆ గోస్ట్ టవర్ కి పక్కనే ఉన్న ఏకైక బిల్డింగ్ ఇది ఒక్కటే, సో ఈ టవర్ లోనే ఆవిడ ఉంటారు అని అల్లరి ఇంకా వాళ్ళని అడిగి ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే అంత లాంగ్ నుంచి వచ్చి అన్ని అవర్స్ వెయిట్ చేసి ఆ సెక్యూరిటీ కూడా ఇంకా ఏం చేయాలి అసలు ఏం చేసినా వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళని పైకి తీసుకొచ్చారు, వీళ్ళు మీకు తెలుసా అని. ఓకే, ఇంకా ఇలా ఈయన వర్మ గారు డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఆవిడైతే రాజా రాజా అనుకొని ఆ టైంలో భయం వేసింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, బట్ అప్పుడు చాలా భయం వేసింది అనమాట. నేను అప్పుడు రూమ్ లో ఎడిటింగ్ చేస్తున్నాను, బట్ ఆ అరుపులు నాకు వినిపించాయి రూమ్ లో. నేనేమనుకున్నానంటే ఓకే వర్మ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారేమో, సరే ఓకే ఎవరో సర్ప్రైజ్ చేసేట్టున్నారో అని అనుకున్నాను. ఈయనకి మీరు సర్ప్రైజ్ అయ్యారు, సెక్యూరిటీ అడుగుతున్నారంట వీళ్ళు మీ వాళ్ళేనా అని, ఎప్పుడు చూడలేదు, ఎలా చెప్తాం మా వాళ్ళని, అయితే ఏమో తెలీదు అని. అయితే వాళ్ళేమో తెలుసమ్మా చెప్పమ్మా మీకోసం వచ్చాను, ఆ అమ్మాయిని కలుస్తాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని అని చెప్పి అలా అని అంటే ఇంకా ఆయన సరే పెద్ద ఆవిడ కదా, చాలా పెద్ద ఆవిడ, ఒక 60+ ఉంటాయేమో ఆవిడకి. అసలు ఆవిడ బ్యాంకాక్ రావడం ఆశ్చర్యం చూడండి అసలు. ఉంటాయేమో అని చెప్పి సరే కింద లాబీలో వెయిట్ చేయండి, నేను తనకు చెప్తాను తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చారు. నాతో మాట్లాడి ఇద్దరు నెమ్మదిగా ఆ నైట్ డ్రెస్తోనే కిందకి వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయి మాట్లాడి సరే ఇంకా అప్పటికి పాపం మళ్ళీ ఏం తినలేదు, మంచిగా అట్టేసి తీసుకొస్తాను తిందురు కానీ అన్న. షుగర్ పేషెంట్ మళ్ళీ ఆవిడ మళ్ళీ. అయ్యో ఎందుకండి అంత కష్టం అసలు ఎందుకు అని, లేదమ్మా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, తర్వాత అయితే అసలు కనిపించమేమో అని. ఎక్కడ పోతానండి ఇక్కడే ఉంటాను కదా. ఈ అమ్మను అంత చూస్తుంటే చాలా మంచిగా అనిపించేది, బట్ ఏంటంటే కొన్నిసార్లు భయం వేసేది, పిల్లలతో ఉండేవాళ్ళం కదా, ఇంత పబ్లిక్ అయినప్పుడు ఎలా ఉంటారో మనం గెస్ చేయలేము. సో ఇంటెన్షనల్ ఉంటుంది. సో అప్పుడు ఆ భయపడి కూడా వెళ్ళిపోవాల్సిన కారణం అదొకటి ఇంకా.